ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మద్దతుతో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ సర్కార్పై కాంగ్రెస్ నాయకుడు ఎంపీ మాణిక్యం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కేంద్రంలో ప్రభుత్వం మారిపోతుందని, ఇండియా కూటమి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన జోస్యం చెప్పారు. మరికొద్ది నెలల్లో జరగనున్న బీహార్ ఎన్నికలతో కేంద్రంలో సర్కార్ మారిపోతుందని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్క్ అందుకోలేదని, అయినప్పటికీ ప్రధానిగా మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. చంద్రబాబు, నితీష్ల మద్దతుతో మోదీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఎన్డీఏ సర్కార్ జీవితకాలం భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడింది. అదానీ, అంబానీల కోసం మోదీ ప్రభుత్వాన్ని నడుపుతారు. అదానీ, అంబానీల కోసమే మోదీ 3.0 ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారుతుందని బిగ్ బాంబ్ పేల్చిన మాణిక్యం ఠాకూర్ ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక కేంద్రంలో 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఇక కీలకమైన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి స్పీకర్ పోస్టుపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కింగ్ మేకర్లుగా మారిన టీడీపీ, జేడీయూ కన్నేశాయి. బీజేపీ తమపై ఆధారపడవలసిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో స్పీకర్ పోస్టును ఎలాగైనా దక్కించుకోవాలని ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.